నాకు డిగ్రీలో 40% వచ్చింది. ఈ 40% నేను నా రెజ్యూమేలో ఎంటర్ చేసుకోవచ్చా? ఇలా చాలామందికి డౌట్ ఉంటుంది కదా. ఆ డౌట్ ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. సపోజ్ మీకు డిగ్రీలో లేకపోతే మీ కాలేజ్లో మీకు 60% కన్నా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది అంటే ఆ పర్సెంటేజ్ మీ రెజ్యూమేలో పెట్టుకోవడం అవసరం లేదు, ఎందుకంటే అది ఒక మంచి ఇంపాక్ట్ చూపించదు. కానీ అదే ప్లేస్లో సపోజ్ మీకు 80% కన్నా ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది అంటే డిగ్రీలో బీటెక్లో మీకు 80% అబవ్, సిజిపిఆర్ 8 కన్నా అబవ్ ఉంది అంటే డెఫినెట్లీ మీరు అది మీ రెజ్యూమేలో పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు హెచ్ఆర్కి చూపించాలి కదా, నేను ఒక మంచి స్టూడెంట్, ఐఎమ్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్ లాగా చూపించాలి. కాబట్టి 80% కన్నా ఎక్కువ ఉంటే డెఫినెట్లీ రెజ్యూమేలో పెట్టుకోవాలి. 60% కన్నా తక్కువ ఉంటే రెజ్యూమేలో మెన్షన్ చేయకండి. సో దిస్ ఈజ్ అబౌట్ మీ రెజ్యూమే ప్రిపరేషన్ టిప్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లాంటి ఇంకా టిప్స్ గురించి సుష్మిత మధు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. అలాగే మీకు డిగ్రీలో ఎంత పర్సెంటేజ్ వచ్చింది కమెంట్ చేసి కూడా అప్డేట్ చేయండి.